వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హోలీ సందర్భంగా ఆంక్షలు విధిస్తున్న కమిషనర్ అనురాగ్ శర్మ, ద్వారకా తిరుమలరావు. ఢిల్లీలో పట్టపగలే దుండగుల దారుణం. ప్రముఖ వ్యాపారవేత్త బీఎస్పీ నేత దీపక్ భారద్వాజ్ హత్య. హీరాకుడ్ ఎక్స్ప్రెస్ లో 2 సూట్ కేసులు సృష్టించిన కలకలం. నీళ్ల ఎద్దడిపై టీడీపీ వినూత్న నిరసన. నకిలీ వస్తువులను విక్రయిస్తున్న యజమాని అరెస్ట్ చేసిన పోలీసులు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం. తినే ఆహారంలో వంట సోడా. ఆందోళనకు దిగిన నిజాం కాలేజ్ విద్యార్థులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ద్వారకా తిరుమలరావులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి 28వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని యజమానులను ఆదేశించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా రంగులు చల్లుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దక్షిణ ఢిల్లీలో పట్టపగలే దారుణ హత్య. బహుజన సమాజవాదీ పార్టీ నేత ఢిల్లీ కుబేరుడు దీపక్ భరద్వాజ్ మీద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన వసంత్ కుంజ్ ఫామ్ హౌస్లో జరిగింది. బ్లాక్ స్కోడా కారులో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫామ్ హౌస్లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పులు చేయడం వలన ఆ కాల్పులో బీఎస్పీ అధినేత దీపక్ భరద్వాజ్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 15వ లోక్సభకు పోటీ చేసిన దీపక్ భరద్వాజ్ 603 కోట్ల రూపాయల ఆశతో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ వార్త విన్న ఆ పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 2 సూట్ కేసుల్లో లభ్యమైన మృతదేహం అవశేషాలు కలకలం రేపాయి. పంజాబ్ నుంచి విశాఖ వస్తున్న హీరాకుడ్ ఎక్స్ప్రెస్ లో ఓ సూట్ కేసులో శవం బయటపడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. S7 కంపార్ట్మెంట్ లో సూట్ కేసు నుంచి దుర్వాసన రావడంతో క్లీనింగ్ చేసే సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వాటిలో శరీర అవశేషాలు లభించాయి. అనంతరం అన్ని కంపార్ట్మెంట్లను పరిశీలించగా మరో సూట్ కేసు లభ్యమైంది. అందులో మృతదేహం తలతో పాటు మరికొన్ని భాగాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరవై 25వ తారీఖు రాత్రి 1:30 సమయంలో అమృతసర్ నుండి విశాఖపట్నం వచ్చిన హీరాకుడ్ ఎక్స్ప్రెస్ 6వ నెంబర్ ప్లాట్ఫారంకు వచ్చి ఆగిన కొద్దిసేపటికి క్లీనింగ్ చేస్తున్నటువంటి రైల్వే సిబ్బంది మరియు తనిఖీ చేస్తున్న ఆర్పిఎఫ్ సిబ్బంది S7 కంపార్ట్మెంట్లో బర్త్ నెంబర్ 57 కింద ఒక ట్రాలీ సూట్ కేసు లాంటిది, దాని పక్కనే ఒక ప్లాస్టిక్ సంచి పెట్టబడి ఉంది. అవి ఎవరో వదిలివేసి వెళ్ళారు. దాని దగ్గర ఏదో స్మెల్స్ వస్తున్నాయని వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు ఆఫీసర్లు చెప్పుకుని అనంతరం మాస్టర్కి చెప్పడం జరిగింది. మాకు చెప్పిన వెంబటే తక్షణమే మేము వాళ్ళను స్పందించి కొంతమంది మీడియాను తీసుకుని బడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు తాగునీరు కొరతపై టీడీపీ కొంగొత్త నిరసన. ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గన్ పార్క్ నుండి అసెంబ్లీకి టీడీపీ కార్యకర్తలు కుండలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు వహించడం లేదని దీనిని వారు ఖండించారు. తక్షణం ప్రజలకు కావాల్సిన తాగునీరు సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఎక్కడ చూసినా కల్తీ. ఇప్పటి వరకు కేవలం తినే పదార్థాల్లోనే కల్తీ ఉండేది. కానీ ఇప్పుడు ఆఖరికి మిక్సర్ గ్రైండర్లు కూడా నకిలీవి చేసి విక్రయిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్పేట్ గురుద్వార్ సమీపంలోని స్వస్తిక్ స్టీల్ ప్యాలెస్ అనే పేరుతో ఉన్న షాప్ యజమాని సొంతంగా మిక్సర్ గ్రైండర్లను తయారు చేసి వాటిని గంగా బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నాడు. విషయం తెలిసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ పట్టు చెప్పా ఏడమ్ముతున్నారా? షాపా? షాపేగా. షాపా అనేది తెలుసామన్నా? ఏంది ఇట్లా ఏంది ఫేక్ ఏముందన్నా? కాదు ఎవరా మీరు? నీకు ఎవరు ఇచ్చింది? నిజాం కళాశాల అనుబంధ హాస్టల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్బాగ్లో ఉన్న హాస్టల్ విద్యార్థులు అన్నం గిన్నెలను అన్నాన్ని రోడ్డుపై వేసి ధర్నా చేస్తున్నారు. అన్నంలో తినే సోడా కలిపి బోర్డర్ల అనారోగ్యానికి కారణమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఓయూవీపీ వెంటనే హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని, హాస్టల్ మెనూను సరిగ్గా ఉండేలా చూడాలని, తమకు ఆరోగ్యకరమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నిరసన. రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల యూనియన్ సభ్యులు బస్ భవన్కి తరలి వచ్చారు. మేనేజ్మెంట్ వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. సింగిల్ క్యూ డ్యూటీలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ కార్యదర్శి న్యూస్ స్టూడియోతో మాట్లాడుతూ 1/1/13 నుంచి రావాల్సిన డిఏలను అమలు చేసి ఏరియల్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు ప్లకార్డ్స్ పట్టుకొని వారికి భద్రత కల్పించాలని మేనేజ్మెంట్ వారిని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగ కుటుంబానికి ఎస్బీటీ నుంచి 3 లక్షలు చెల్లించాలని కోరారు. ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్ సభ్యులు నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని మహిళా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లోని కార్మికులకు రేడియల్ ట్రెండ్ ఏరియల్స్ చెల్లించాలని కోరారు. ఎస్ఆర్బీఎస్ నుంచి 5,000 పెన్షన్ ఇప్పించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మేనేజ్మెంట్ వారిని డిమాండ్ చేశారు. కింగ్కోటిలోని ఓ ఫంక్షన్ హాల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం గోదాంలోంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వికారాబాద్ రాజీవ్ గృహకల్పలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ పేలుడులో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ అనే మహిళ ఇవాళ ఉదయం మృతి చెందింది. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. మృతురాలి భర్త, 2 కుమారులు ఘటనలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా భవితా కాలేజ్ కాలనీలో నివాసం ఉంటున్న జులేఖా బేగం స్థానికంగా ఉన్న ఉర్దూ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. కొంతకాలం క్రితం భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. జులేఖా బేగం ఒంటరిగా ఉండటం గమనించి ఇంట్లోకి చొరబడి దొంగలు ఆమెను హత్య చేసి దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరిశీలనలో మర్డర్ ఫర్ గెయిన్ గా మాకు తెలుస్తుంది. అది అయితే ఎగ్జాక్ట్ గా ఎంత డబ్బు పోయిందనేది ఇంకా తెలియలేదు. అది ఇంకా నిర్ధారిస్తాం. ఇంకాను వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత అది ఆ గొంతు మీద రక్త గాయం చేశారు వెపన్తో. తర్వాత చేతులకు కూడా ఆ బ్లడ్ వెసల్స్ పాస్ అయ్యేటువంటి ప్లేసెస్లో బ్లడ్ వెసల్స్ కట్ చేయడం జరిగింది 2 చేతులకు కూడాను. తర్వాత అది ఖచ్చితంగా ఈ వెన్న పూసి ఇదంతా చేశారు కాబట్టి కొన్ని క్లూస్ వస్తూ ఉన్నాయి మాకు. వితిన్ 1 or 2 days మేము కడప జిల్లా రేపల్లి గ్రామంలో గంగాదేవి అనే నాట్యకారిణి మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరుకి చెందిన శాంతి గంగాదేవిలు నాట్య ప్రదర్శన చేసి జీవనం సాగిస్తుంటారు. రేపల్లి గ్రామంలో జరుగుతున్న నరసింహస్వామి ఉత్సవంలో పాల్గొనేందుకు వారిద్దరూ వెళ్లారు. ఉదయం 9:30 గంటల సమయంలో ఉత్సవం జరుగుతుండగా గంగాదేవి జనరేటర్ వద్ద నిలబడి ఉండడంతో తల వెంట్రుకలు అందులో చిక్కుకుపోయి తల జనరేటర్ కి బలంగా తగిలి అక్కడికక్కడే గంగాదేవి మృతి చెందింది. పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించి నిర్వాహకులపై జనరేటర్ ఆపరేటర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపల్లి గ్రామంలో దశగిరి స్వామి ఊర్సు జరిగింది. ఈవినింగ్ రాత్రి ఊర్సు జరిగింది. ఆ ఊర్సులో వచ్చేసి మన ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి ఎవరో డాన్సర్స్ 2 లేడీస్ని శాంతి ప్లస్ ఆమె వచ్చేసి గంగాదేవి అని చెప్పి ఇద్దరు వచ్చినారని ప్రొద్దుటూరు నుంచి ఎవరు తీసుకెళ్లారని చెప్పి చెప్పినారు. తర్వాత ఆర్గనైజర్స్ బాగా ఇలిటరేట్స్ కావడం వల్ల వాళ్ళకి పర్మిషన్ లేదు తీసుకోవాలని చెప్పి తెలియదు. పర్మిషన్ లేదని చెప్పి ఊరు వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల పర్మిషన్ కానీ పోలీసులకు పర్మిషన్ తీసుకొని అదర్వైజ్ చేయవద్దని చెప్పడం వల్ల వాళ్ళు చేయలేదు. అట్ ది సేమ్ టైం ఆ ఊర్లో ఉత్సవం జరుగుతూ ఉండేది. ఆ ఉత్సవం జరిగే టైంలో వీళ్ళంతా ఆ ఉత్సవం చూస్తూ ఆ ఉత్సవానికి సంబంధించి వాడినటువంటి జనరేటర్ దగ్గర ఆమె దగ్గర నిలబడడం వల్ల ఈమె జుట్టు పోయేసి ఆ జనరేటర్లో చుట్టుకొని ఆ జనరేటర్ దగ్గర తల మీద ఉండేటువంటి చర్మంతో సహా ఊడు వచ్చేసి ఆ తల పోయేసి జనరేటర్ కొట్టుకోవడం వల్ల ఆమె చనిపోయింది. కాబట్టి నెగ్లిజెన్సీ జనరేటర్ ఆపరేటర్ ప్లస్ ఆర్గనైజర్ నెగ్లిజెన్స్ కింద కేసు ఆమెతో పాటు ఇంకొక ఆమె శాంతి ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. అరౌండ్ 3:30 అని చెప్తున్నాం. మా దగ్గర నుంచి ఉడుసు గురించి పర్మిషన్ వాస్తవానికి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. మాకు ఆ రోజు కూడా రాలేదు. అదేవిధంగా మేము మైక్ కానీ ఎటువంటి డాష్ బోర్డ్లకు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఆర్గనైజర్ మీద ఎవరైతే దానికి బాధ్యతలు ఉంటారో ఆ బాధ్యత మీద చర్యలు 2 రోజుల క్రితం ఓల్డ్ సిటీకి చెందిన సరోజ అనే యువతిపై దాడి జరిగింది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుంది. కుటుంబ కలహాల విషయమై సరోజపై ఆమె బావే దాడి చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజ నేడు మృతి చెందింది. అక్కడ కనిపించేది మనిషిని తెలుస్తుంది, కానీ అది ఆమె అతడా అనేది తెలీదు. దూరం నుండి చూస్తే ఆమె, దగ్గర నుండి చూస్తే అతడు. ఈ మధ్యకాలంలో హిజ్రాలు, కోటి, బంజారాహిల్స్, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్ బస్టాపుల్లో రాత్రివేళ ఆడవారిలా అందంగా తయారయ్యి మగవారిని ఆకర్షిస్తున్నారు. చూసే మగవాళ్లకు కూడా తేడా తెలియని విధంగా వారు తమని మలుచుకుంటున్నారు. ఇది కూడా వారికి ఒక వ్యాపారం అయిపోయింది. మరిన్ని వివరాల కోసం, న్యూస్ అప్డేట్స్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్.